ఇండోనేషియా మరొకసారి పెను విపత్తులకు లోనైంది. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఫేస్ చేసే దేశాల్లో అదొకటి. అగ్నిపర్వతాలు పేలుతుండడం, దాని తర్వాత అక్కడ పర్యవసానం ప్రజలు ఫేస్ చేస్తూ ఉంటారు. తాజాగా హల్మహెరా అనేటటువంటి ప్రాంతం, ఇండోనేషియాలో ఉన్నటువంటి చోట్ల ఉన్న ఇబు అనే అగ్నిపర్వతం పేలింది. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర దాని బూడిద వచ్చి పడింది. అదృష్టం ఏంటంటే ఆ లావా కంటిన్యూ అవ్వట్ల, ఒక్కసారి పేలి బూడిదొచ్చి ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా, ఆ ప్రాంతాలన్నీ బూడిద, దాదాపు 3 అడుగుల నుంచి 7 అడుగుల ఎత్తున బూడిద పెరిగిపోయింది. ఆ బూడిద కింద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపున వచ్చేటప్పటికి ఈ పర్వతం పేలిన 1 గంట వ్యవధిలోనే పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. దాదాపుగా 7 ప్రదేశాలు సంభవించింది. ఒక్కొక్క హయ్యెస్ట్ 7.7 రిక్టర్ స్కేల్ మీద ఉంటే మిగతా చోట్ల 5.1, 5.2 ఈ స్థాయిలో వచ్చింది. దాంతో అనేక ఇళ్ళు కూలడం, పెను విపత్తు సంభవించింది. సాధారణంగా సముద్రాల లోపల అగ్నిపర్వతం పేలితే సునామీ వార్నింగ్స్ ఇస్తారు. సముద్రం బయట అయితే అక్కర్లేదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.